బీసీ రిజర్వేషన్స్ కోసం ఢిల్లీలో పోరాడుతోంది తెలంగాణ కాంగ్రెస్. జంతర్ మంతర్ దగ్గర బీసీ ధర్నా నిర్వహిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఆర్డినెన్స్ ను వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ధర్నాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, నేతలు, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఖర్గే, రాహుల్ గాంధీ కూడా పాల్గొనే ఛాన్స్ ఉంది. బీసీ రిజర్వేషన్లు అడుగుతూ ఉంటే బీజేపీ తమను ఢిల్లీలో నడి రోడ్డుపై నిలబెట్టిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయశాంతి. బీసీ రిజర్వేషన్లు ఇచ్చే వరకు వదిలిపెట్టబోమన్నారు. బీసీలు తయారు చేసిన కుర్చీలో కూర్చుని బీసీలకు మాత్రం న్యాయం చేయడం లేదన్నారు విజయశాంతి. మా డిమాండ్ 42% బీసీ రిజర్వేషన్కి పార్లమెంట్లో పెట్టాలి, బిల్లు పాస్ చేయాలి. బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుంది. మోడీ గారు బీసీ చెప్పుకుంటారు, కానీ వాడు బీసీ సమస్యని పట్టించుకోరు. మాకు రిజర్వేషన్ కావాలి, బీసీ రిజర్వేషన్ కావాలి అని మేము అడుగుతున్నాం. దానికి ఏవో కుంటి సాకులు చెప్తున్నారు, మెలికలు పెడుతున్నారు. ఇది జరిగే పని కాదు. కాంగ్రెస్ ముందడుగు వేసింది, బీసీ రిజర్వేషన్ కోసం ముందడుగు వేసాం మేము. సో బీజేపీ వాళ్ళ స్టాండ్ ఏంటి? వాళ్ళు పార్లమెంట్లో బిల్లు పెడితే చేస్తారా, పాస్ చేస్తారా లేదా?